అదే అండి, లాస్ట్ వీడియోకి వచ్చామండి, 5th వీడియోకి. థ్యాంక్ యూ అండి ఇంతవరకు చూస్తే. ఒకవేళ అది సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే అండి చాలా సింపుల్ అండి. ఆడియన్స్ని ఎలాగ ఎంగేజ్ చేయాలో అని మనం చూసుకుంటూ వెళ్ళిపోదాం అండి. చాలా సింపుల్, దడదల్లా ఆడిచ్చేది ఏం లేదు. ఫస్ట్ ఏంటంటే ఆడియన్స్ని అటెన్షన్ ఎలా చేయాలో మనం చూద్దాం అండి. స్టార్టింగ్ ఒక హుక్తో స్టార్ట్ చేయాలండి. అంటే ఏం లేదండి, పవర్ఫుల్ కోయట్ కానీ ఒక మీమ్ కానీ ఒక అందరికి కనెక్ట్ అయ్యేది ఒకటి ప్లాన్ చేసుకోవాలండి. ఎలా చేసుకోవాలంటే చాలా సింపుల్ అండి. మన న్యూస్ ఛానల్ ఉంటాయి కదండి, ఆ న్యూస్ ఛానల్ ఒక వీడియో చూస్తే మనకి అర్థమైపోతుందండి. వాళ్ళు చూడండి, ఒక వీడియో చూడండి, స్టార్టింగ్లో ఎలా చేస్తారంటే ఇంకా గందరగోళం అయిపోయినట్టే చెప్తారండి. స్టార్టింగ్ 5 seconds మనం ఫస్ట్ 5 seconds అనేవి చాలా ఇంపార్టెంట్ కాదండి. దాంతో అందరు సర్ప్రైజ్ అయిపోవాలంటే అట్రాక్ట్ అయిపోవాలన్నమాట. చాలా పవర్ఫుల్గా ఉండాలి ఫస్ట్ 5 seconds వర్డ్స్ అనేవి. అది మనం చూసుకోవాలండి. కొత్త ఒక పవర్ఫుల్ క్వశ్చన్ వేయడం అలాంటివి మనం చూసుకోవాలండి చాలా సింపుల్గా. దాని తర్వాత ఏంటంటే ఒక స్టోరీ చెప్పాలండి. వాళ్ళకి నచ్చే అంటే ఇష్టమైన అంటే వాళ్ళకి కనెక్ట్ అయ్యేలాగా ఒక స్టోరీ చెప్పాలండి. వాళ్ళ ఎమోషన్స్ కనెక్ట్ అయ్యేలాగా. దానివల్ల చాలా అటెన్షన్ అనేది వాళ్ళు ఫీల్ అవుతారు అనమాట ఆడియన్స్ అనేవాళ్ళు. విజువలైజేషన్స్ అనేవి ఎక్కువగా చూసుకోవాలండి. అంటే గ్రాఫ్స్ మన ప్రజెంటేషన్ ఉంటుంది కదండి, పీపీటీలో గ్రాఫ్స్, ఇమేజెస్, యానిమేషన్లు ఇలాగ గ్రాఫిక్స్ అవన్నీ బాగా ఉండేలా చూసుకోవాలండి. దానివల్ల చాలా అట్రాక్ట్ అవుతారు అన్నమాట, చూడడానికి ఇష్టపడతారు అందరూ. హ్యూమర్ ఉండాలండి మెయిన్గా. అంటే హ్యూమర్ అంటే మరీ ఎక్కువ కామెడీలు చేసేకూడదండి మన వీడియోలాగా. అలా చేయకూడదు అనమాట. దడదల్లాడిచ్చి అలాంటి వర్డ్స్ వాడకూడదు. అలాంటి కామెడీ చేయ కానీ సింపుల్ హ్యూమర్లు ఉంటే బెస్టే అండి. చిన్న జోకులు అండి ఆ బెస్ట్, పర్లేదు, దానికి ఏమైపోతుంది. స్మైల్తో జోకులు వేయడం తప్పేం లేదండి. అంటే మరీ జోకులు అని కాదు, సింపుల్వి అలా చెప్పుకుంటూ వెళ్ళిపోవడం హ్యూమర్గా. లైట్ హార్టెడ్ జోక్ అనమాట, అలా చెప్పుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇస్తారు కాదండి అక్కడక్కడ అనమాట. ఏంటంటే అండి పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేయాలండి. దానివల్ల ఏంటంటే నీ గురించి చెప్తున్నాడు కదా వినాలనుకుంటారండి చాలామంది. నేను అనేది స్టార్ట్ చేస్తే, నీ ఎక్స్పీరియన్స్ అనేది స్టార్ట్ చేస్తే వినడానికి ఇష్టపడతారండి జనాలు. దానివల్ల కూడా అటెన్షన్ అనేది మనం చేయొచ్చు అనమాట. మీకు తెలిసినవే కదండి. నెక్స్ట్ బాడీ లాంగ్వేజ్ చూసుకోవాలి, ఐ కాంటాక్ట్ చూసుకోవాలి. ఒక వీడియో చూసుకోండి మంచి బాగా మాట్లాడే స్పీకర్, అయితే మీకు అర్థమైపోతాయని అన్నీ. ఓకే అండి, ఇప్పుడు మనం రెట్రోటికల్ డివైజెస్ చూద్దామండి. అంటే ఏం లేదండి, పవర్ఫుల్ వర్డ్స్ అనమాట, పవర్ఫుల్ టూల్స్ అనమాట. మన ఆడియన్స్ని ఎంగేజ్ ఎలా చేయాలో దాని గురించి చూద్దాం అండి. పవర్ఫుల్ టూల్స్ యూజ్ చేసుకొని అందులో ఫస్ట్ ఏంటంటే ఏం లేదండి, ఫస్ట్ ఏంటంటే కంపేర్ చేయాలండి రెండు వర్డ్స్ని, రెండు థింగ్స్ని. దాన్ని సిమేల్ అంటారండి. అంటే ఏం లేదండి, చాలా సింపుల్గా చూసుకుంటే మనం కంపేరింగ్ 2 things అనమాట. రెండు థింగ్స్ని కంపేర్ చేయాలి. లైక్ యాజ్ యూజ్ చేసుకుని ఎగ్జాంపుల్ మనం చూస్తే ఆర్ హెయిర్ యాజ్ లైక్ సాఫ్ట్ కాటన్. అంటే మనకి ఏమైందండి, లైక్ యాజ్ అనేది కంపేర్ అంటే కానీ యాజ్ అనేది ఎందుకు కదా అంటే అది ఏం చేసిందండి, రెండింటిని కంపేర్ చేసిందండి. హెయిర్ని అలాగే సాఫ్ట్ కాటన్. హెయిర్ అనేది సాఫ్ట్ కాటన్ లాగా అద్భుతంగా ఉంది అని చెప్తుండ్రు అనమాట. అలాంటివి మనం యూజ్ చేయాలండి, కంపేర్ చేయాలండి రెండు థింగ్స్ని. అది లైక్ యాజ్ యూస్ చేయాలండి. దానివల్ల అటెన్షన్ అనేది జనరేట్ అవుతుందండి. ఇంకా అవుతుందండి, రీసెర్చ్ చేసి నేను మీకు చెప్తానండి, ఏదో చెప్పట్లేదు, అర్థం చేసుకోండి. నెక్స్ట్ మెటఫోర్ అండి. అంటే సింపుల్గా మనం చూసుకున్నట్టయితే ఒక మీనింగ్ థింగ్ అనమాట, ఒక మీనింగ్ వర్డ్ అనమాట. ఎలాగంటే హీ ఈజ్ ఎ స్టార్ ఎట్ సాకర్. ఇందులో మనం చూస్తే స్టార్ అనేది ఒక మంచి మీనింగ్ ఇస్తుంది అనమాట. అలాగా గొప్ప ఇన్స్పిరేషన్ వర్డ్ అనేది వాడాలండి. దాన్ని మెటాఫోర్ అని అంటారు. అంటే బాగా చూసుకుంటే ఈజ్ రియల్లీ గుడ్ ఎట్ సాకర్ అని అనకుండా ఈ స్టార్ ఎట్ సాకర్ అంటే చాలా తేడా ఉంది కదండి రెండింటికి. అలాంటి వర్డ్స్ మనం వాడాలన్నమాట. స్టార్ అలాంటి వర్డ్స్ దానివల్ల అట్రాక్ట్ అవుతారనమాట. ఇక మూడవది అలటరేషన్ అనమాట. ఏం లేదు, చాలా సింపుల్ అండి. సెంటెన్స్ స్టార్ట్ చేసేటప్పుడు సేమ్ సౌండ్ అయ్యే వర్డ్స్ ఉండాలన్నమాట లైన్గా. అంటే ఒక ఎగ్జాంపుల్ చూస్తే బాబీ బాట్ ఏ బాస్కెట్. ఏం కనిపించిందండి, బి కదా. సౌండ్ అనేది పలకండి ఒకసారి, బాబీ బాట్ ఏ బాస్కెట్. అంటే ఏం లేదండి, పలికే విధానం అనేది ఫస్ట్ 3 wordsకి సేమ్ అనమాట. దాని నుంచి చాలా అట్రాక్ట్ అవుతారు అనమాట ఆడియన్స్. ఇది బాగా జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఏదో చెప్పట్లేదండి, బాగా రీసెర్చ్ చేసి అడిగి కొందరు తెలుసుకున్నానండి. నెక్స్ట్ అనాఫోరా అండి. ఈ పదాలు కొన్ని తెలిసిందే కదండి, ఇలాగే ఉంటాయండి ఇంగ్లీష్ పదాలు. మరి ఏం చేస్తానండి, నేను మీకు చెప్పేటప్పుడు కూడా నాకు కూడా చాలా బాధ వస్తుందండి. మరి చెప్పాలి కాబట్టి చెప్తున్నానండి, తప్పదు కాబట్టి. ఇది చాలా సింపుల్ అండి, ఏం లేదండి, ఒకే వర్డ్ డిఫరెంట్ సెంటెన్స్ లాగా వాడాలండి. ఎగ్జాంపుల్ మనం చూస్తే ఐ ఆమ్ హ్యాపీ టుడే, ఐ ఆమ్ హ్యాపీ ఎవ్రీ డే. ఇలాగ వాడటం అనమాట. ఓన్గా మనం రాసుకోవడం ఎగ్జాంపుల్స్ ఒక పేపర్లో. అంటే సంతోషంగా ఉన్న ఈరోజు, సంతోషంగా ఉన్న ప్రతిరోజు. అండ్ ఇంగ్లీష్లో మనం ప్రజెంటేషన్ ఇస్తాం కాబట్టి మన ఐ ఆమ్ హ్యాపీ టుడే, ఐ ఆమ్ హ్యాపీ ఎవ్రీడే అలాంటి సెంటెన్సెస్ అనేవి చూసుకోవాలన్నమాట. అంటే మనం ఫస్ట్ స్టార్ట్ చేసిన సెంటెన్స్ని ఇంకొక కొంచెం స్ట్రాంగ్గా చేయాలన్నమాట. ఇలాగ ఫస్ట్ టుడే అన్నాం కదా, దాని తర్వాత ఎవ్రీడే నేను హ్యాపీగా ఉంటాను, స్ట్రాంగ్ అనమాట. నెక్స్ట్ యాంటీ థీసిస్ అనమాట. అంటే సింపుల్గా మా ఎగ్జాంపుల్ మనం చూస్తే ఇట్ వాస్ ద బెస్ట్ ఆఫ్ టైమ్స్, ఇట్ వాస్ ద వర్స్ట్ ఆఫ్ టైమ్స్. అంటే
అందులో బెస్ట్ ఉంది, వర్స్ట్ ఉంది అనమాట. అంటే వర్డ్స్ టు ఆపోజిట్ పదాలు అనమాట, ఒకే సెంటెన్స్లో రాయాలి. అలాగా మనం స్పీచ్ ఇవ్వాలి. నెక్స్ట్ 6th హైపర్బోలా. అంటే ఎలాగ వినిపించాలంటే చాలా పెద్దగా ఉండాలి, అలాగే డ్రామాటిక్ కూడా ఉండాలి. అంటే ఎగ్జాంపుల్ మనం చూస్తే ఐ వెయిటెడ్ ఫర్ ఎ మిలియన్ ఇయర్స్. వెయిటింగ్ అనేది పెద్దది అనమాట, వాడు మిలియన్ ఇయర్స్ అనేది డ్రామాటిక్ అనమాట. దాన్ని 2 ఇటు అటు వేసుకోవచ్చు, మీకు అర్థమైనట్టుంది కదండి. నెక్స్ట్ రిటోరికల్ క్వశ్చన్స్ అనమాట. అంటే ఏం లేదండి, చాలా సింపుల్. ఎగ్జాంపుల్ చెప్తే నీకు అర్థమైపోతుందండి, చాలా సింపుల్గా. ఏం లేదు, వై కాంట్ ఐ రన్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఏ చీతా. ఈ క్వశ్చన్కి ఆన్సర్ అందరికీ తెలిసే ఉంటుంది కదండి. అలాంటి క్వశ్చన్లు అడగాలన్నమాట. దాన్ని బట్టి ఏంటంటే అటెన్షన్ అనేది బ్రేక్ చేస్తారనమాట వాళ్ళు. నెక్స్ట్ 8th మనం చూసుకుంటే రిపిటేషన్ అనమాట. రిపీట్ చేస్తూ ఉండాలి. ఎలాగంటే ఒక ఎగ్జాంపుల్, ఒక స్ట్రాంగ్ వర్డ్ అనేది రిపీట్ చేస్తూ ఉండాలి. కొన్ని స్ట్రాంగ్స్ వర్డ్స్ అనేవి ఉంటాయి కదండి, ఐ కెన్ డూ ఇట్ అలాంటివి అనమాట. ఏంలో ఒక సెంటెన్స్లో ఐ కెన్ డూ ఇట్ అని 2 సార్లు అనడం, అలాగే చేస్తాను. దాన్ని బట్టి అటెన్షన్ అనేది అవుతుంది అనమాట. ఏమనుకోకండి, ఏదేదో చెప్తున్నాను అనుకోకండి, ఇది చాలా రీసెర్చ్ చేసి చెప్తున్నానండి అంతే. ఇంకా వీడియోకి కోర్స్కి అంతే అండి. అసైన్మెంట్ 5 చేయండి, చక్కగా చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. చాలామంది వెళ్ళిపోతే అలాగే మెయిన్గా ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా కోర్సులు ప్రొవైడ్ చేస్తామండి, మోటివేషన్ వస్తుంది కదండి, దాంతో ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.